హాయ్ అండి. పుచ్చకాయ తీసుకొచ్చారండి. ఇంకా స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా ఇప్పటి నుంచి ఇంకా పుచ్చకాయలు. ఈ పుచ్చకాయ చూసినప్పుడల్లా తోటలో పండించిన పుచ్చకాయలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. మన టెర్రస్ మీద పండించాను. అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా వేస్తారన్నమాట. ఇంత కాయలు పట్టుకొచ్చేవారు అన్నమాట. ఇంకా మామూలుగా తిన్నాం కదన్నమాట. ఇంకా పుచ్చకాయ అంటే మొహం మొత్తేసేది, అంత బాగుండేది. ఇప్పుడైతే పుచ్చకాయలు అయితే వచ్చేసినాయి, సీజన్ కాబట్టి కట్ చేస్తాను. ముక్కలు చేయనా? ముక్కలు తింటారా చెప్పండి. ముక్కలు తింటారా, జ్యూస్ తాగుతారా? జ్యూస్కి ఎంతమంది? ముక్క అయితే సరే, మీకు జ్యూస్ నాకు ముక్క. ఓయ్ మరిని చూద్దాం ఉండండి లోపల ఎలా ఉందో. ఈవేళ ఇంట్లో పిల్లలందరూ ఉన్నారన్నమాట. అసలు మామూలుగా లేరు. హారికకేమో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది, అది కూడాని. అవునా? అయ్యయ్యో. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంట్రో కూడా మర్చిపోతున్నాను, డైరెక్ట్ మీ దగ్గరికి మాట్లాడేయాలని వచ్చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నాను. పుచ్చకాయ జ్యూస్ అందరికీ తెలిసిందే, అలా అని ఏమీ స్పెషల్ అని కాదు. కానీ ఇప్పుడు నేను చేసేది అయితే స్పెషల్ అయితే ఉందండి, మిస్ కాకుండా చూడండి. పుచ్చకాయతోటి చక్కగా చాలా చేయొచ్చు. ఇదిగోండి జ్యూస్కి ఎక్కువ ఓటింగ్ పడ్డదే. ఇంకా నేను జ్యూస్ చేయడానికి కానీ ఇలా మొత్తం మీద కట్ చేస్తున్నాను. ముక్కలో వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. గిన్నె తీసుకురండి హారిక. మరి మీరు చెప్పినట్టే చేస్తున్నాను నేనైతే. మరి మీరు జ్యూస్ కావాలన్నారు కదా, మరి కావాలన్నప్పుడు గిన్నె తెచ్చుకోవాలి. అసలు ఇందులోనే జ్యూస్ వేసుకోవచ్చు. ఈ మధ్య పుచ్చకాయ చికెన్ చేస్తున్నారండి. పుచ్చకాయలు మొత్తం ఇదంతా తీసేసి ఇందులో చికెను అన్ని మసాలాలు పట్టించేసి పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టేస్తున్నారు. మరి టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు నేనైతేనే. తీసుకొచ్చావా? అసలు ఇది ఎంతవరకు మనకి ముక్కలు కార్తికేయకి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం. నిజమే, పుచ్చకాయలు కోసినప్పుడల్లా అండ్ మిస్ అవుతామండి మేము. నాకు గుర్తుకొస్తూ ఉంటుంది మాకు. వైట్ది కూడా తినేసాడు, అంత ఇష్టం. టీవీలో పడిపోయి బొమ్మల్లో అది వెలే తిన్నాడు నిజంగానే. ఇప్పటికీ మర్చిపోం మేము. మీకు గుర్తుంది కదా, మా ఆడపడుచు గారి పిల్లలు మనవరాలు మనవడు అన్నమాట. అప్పుడు పుచ్చకాయ తెచ్చుకోవడమే రాజమండ్రి నుంచి కోసి పెట్టాం. అప్పుడు చాకుతో కోసినంతసేపు కోసేసానండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. జ్యూస్ కదా, మరి జ్యూస్కి కావాల్సినట్టుగా మనం ఈ ముక్కలు సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం ఖాళీ చేసేసాను అనమాట. ఒక పుచ్చకాయ చక్కెర అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ చెక్క తర్వాత చేద్దాము. ముందు పుచ్చకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా మేలే జరుగుతుంది మనకి. ఈ సమ్మర్లో అవనివ్వండి, కొంచెం శీతాకాలం అయినా కూడా తినొచ్చు పుచ్చకాయ. ఎందుకంటే శీతాకాలం వాటర్ ఎక్కువ తాగాలి. మన స్కిన్ డ్రై అయిపోతూ కొంచెం ఏమవుతుందంటే పొడిబారిపోయినట్టు అయిపోతుంది కదా. అలా పొడిబారిపోతుందంటే వాటర్ తక్కువ ఉన్నట్టుమాట మన బాడీలో. చూడండి అగారా స్లో జ్యూస్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం అన్ని కడిగేసి పెట్టుకున్నాను. మనకి మార్క్ ఉంది ఇక్కడ, మార్క్ ఇచ్చిన ప్లేస్లో పెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ ఇది పెట్టాలి. ఇది పెట్టేసాం కదా, ఫస్ట్ ఇది పెట్టాం, సెకండ్ ఇది పెట్టాం, థర్డ్ ఇది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది పెట్టాలి. ఇది మనకు వచ్చేస్తుంది. ఇది అయితే జ్యూస్కి ఇది, వేస్టేజ్కి ఇది చూద్దాం. ఇప్పుడు ముందు మనం మా వాళ్ళు సరదా కొద్దీ అయినా జ్యూస్ తాగాలని కొద్దీ బాగానే కోరుకుంటారండి వీళ్ళు. మనం చేసేయాలి కదా. ఇదిగోండి పుచ్చకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ పెట్టిన తర్వాతే మనకి ఇది ఆన్ అవుతుందండి, స్లో జ్యూసర్ అనేది అగారా వాళ్ళది. మనకు మంచి ఆప్షన్ అన్నమాట. గమ్ముని పిల్లలు ఇది తీసేసినప్పుడు గమ్ముని స్విచ్ చేసినా కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది బాగుంటుంది. అలాగే ఈ పుచ్చకాయ కాదండి, చెరుకు రసం కూడా తీసేసుకోవచ్చు. మెయిన్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే పైన మనం చెరుకు అది పండిస్తున్నాం కదా, అప్పుడప్పుడు ఈ ననిదని చెరుకు బయటకు పట్టుకెళ్ళి జ్యూస్ చేసి తీసుకురావచ్చు కదా అని ఎవరు పట్టుకెళ్తారో అది ఇది అనేవారు. ఇప్పుడు నాకు ఆ బెడద లేదు. దీనికోసమైనా నేను చెరుకుని పెంచుతాను ఇంట్లోనే. చెరుకు రసం అసలు ఎంత వస్తుందో క్వాంటిటీ కూడా మనం ఓన్గా పెంచుతాం కదా, అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకైతే.
నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. చూద్దాము ఇప్పుడు ఇది ఎలా వస్తుందో. స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇది ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ 2 గీతలు ఉన్నాయి కదా, ఇలా మనం పట్టుకుని చేసుకుంటే అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆన్ చేసి ఉంచాను. ఇక్కడ మూత ఉంది కదా, ఇది తీస్తే జ్యూస్ వస్తుంది. కానీ ఇంకా మనం వేసుకోవాలి కాబట్టి నేను వేస్తాను. ఇదిగోండి, మనకి నిండిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూసారా. ఇలా మూత తీస్తే మనకి జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇందులోకి పిప్పు కూడా ఉంది కదా, అది కూడా చూపిస్తాను మీకు పిప్పు ఎలా వచ్చేసిందో. ఇదిగోండి చూసారా, సీడ్స్ కూడా ఇంకా మొత్తం నలిగిపోయి వేస్టేజ్ అంతా ఇక్కడికే వస్తుంది. చక్కగా జ్యూస్ ఏమో అందులోకి వస్తుంది. ఇది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇంకా ఉన్నాయి కదా పుచ్చకాయ ముక్కలు, అవి కూడా వేసేస్తాను. ఇది ముందు మిగతాది కూడా తీసేస్తాను. అవును, ఇక్కడ పెట్టుకోవచ్చు. దానిమ్మకాయలు అయితే నేనైతే అసలు బెస్ట్ అని చెప్తాను రా. ఎందుకంటే మొన్నది నాన్నగారు జ్యూస్ చేయమంటే వడకట్టి ఆ సీడ్స్ అన్ని తీసి ఓన్లీ రసం వడకట్టడం, మనకి పర్సనల్ బ్లెండర్లో కూడా చేసేసుకోవచ్చు. కానీ ఆ సీడ్స్ ఉండిపోతాయి కదండి. ఇది చూసారా, దేనికి దానికి డివైడ్ అయిపోతుంది కదా, మన పని సులువు అయిపోతుంది. నాకైతే పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ జ్యూస్ చేసేసుకుందాం. దానిమ్మకాయలతో ఎలా పనిచేస్తుందో అది కూడా చూద్దాం. ఇదిగోండి, నేనైతే ఈ పుచ్చకాయలో వేసేస్తున్నాను ఈ జ్యూస్ అయితేని. ఇంకా ఉండిపోయింది మాట, నిండిపోయి. దానికోసం ఈ జ్యూస్ అయితే ఇందులో వేసేసి మిగతాది కూడా కలెక్ట్ చేసేసుకుంటాను. ఇదైతే మటుకి బెస్ట్ అని చెప్తానండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఎటువంటి జ్యూస్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడైతే దానిమ్మకాయలు చేయమన్నాడు. ఇంక సరే అని చెప్పేసి కాయలు అయితే ఒలుస్తున్నాను దానిమ్మకాయ జ్యూస్కి. ఇవి హైబ్రిడ్ కాయల మూలన ఏంటో మరి కలరు, అంటే దానిమ్మకాయలో చాలా రకాలు ఉన్నాయిలేండి. మన టెర్రస్ మీద కూడా తెచ్చాను, వేయాలి మొక్కని. అప్పటి నుంచి వేయలేకపోయాను. ఏదో పని సరిపోతుంది. అలానే కాదు కానీ కంపోస్ట్ రెడీ చేస్తున్నాను, ఆ సాయిల్ మొక్క పెడదామని. ఇదన్నీ చెక్కేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, దానిమ్మ గింజలు వేద్దాము. ఈ దానిమ్మ గింజలను కూడా చూద్దాము అసలు దీని పని ఎంతవరకు పని అవుతుందో. ఎందుకంటే నేను బ్లెండర్లో అది చేసేటప్పుడు వడకట్టి అదంతా పెద్ద ప్రాసెస్ మాట. అలా కాకుండా ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనం స్టక్ అవునా ఇలా మనకి లోపలికంటే గెంటడానికి ఇది ఉంటుందండి. దీంతో మనం యూజ్ చేసుకోవచ్చు. పిప్పు చూడండి, అస్సలు ఎక్కడా కూడా ఇదిగోండి చెమ్మ కానీ ఒక్క వాటర్ చుక్క కూడా, లిక్విడ్ ఏది కూడా ఒక్కడు కూడా లేదన్నమాట. ఇంకా ఏదో పిండేసిన పిప్పులా అయిపోయింది. ఇంకా చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఇందులో జ్యూస్ వచ్చేస్తుంది. 3 కాయలు అన్నమాట ఇవి దానిమ్మకాయలు. అడిగావు కదమ్మా, మళ్ళీ దానిమ్మ జ్యూస్ చేస్తున్నావు అంటున్నావు. ఏం చెప్పింది? తాగుతుంది అది, బాగుంటుంది. కానీ మళ్ళీ లేవు ఇంట్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ. బీట్రూట్ క్యారెట్ తక్కువ మనం అంటే వాడతాం కానీ తక్కువ వాడతాం కదా. తీసుకురా, ఇంకేం వేయడానికి ఇందులో ఇంకేం అవసరం లేదు. అవును, ఇదిగోండి పిప్పు చూసారా. జ్యూస్ ఎంత వచ్చిందో చూద్దాం. జ్యూస్ అండి, 3 కాయలు జ్యూస్ మాట ఇది. ఇంకా అయిపోయింది, ఇంకా రావట్లేదు కదా. ఉన్నాయా ఇంకానే? ఇంకేం లేవు, ఒక గింజకేముందిలే. ఇదిగోండి, మనకి ఈ జ్యూస్ కూడా వచ్చేసింది కదా. చాలా ఈజీగా పిప్పు కూడా ఇవో పక్కకు వచ్చేసింది. ఇదిగోండి, ఇంకా ఇదైతే ఇంకా వడకట్టక్కర్లేదు. జ్యూస్ చూడండి, దానిమ్మకాయ జ్యూస్. ఇదిగోండి దానిమ్మకాయ జ్యూస్ అయితే చిక్కగా బాగా వచ్చింది కదా. వాటర్ కానీ ఏం వేయలేదు. 3 కాయలు జ్యూస్ మాట ఇది. మనకి జగ్గు వచ్చేస్తుంది అనుకుంటాను 3 కాయలది. కాలితే వాటర్ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువే వస్తుంది. కానీ మొత్తం అచ్చంగా అయితే ఇది మనకి దానిమ్మకాయ జ్యూస్ అయితే. మరి సాయిరామ్ వెళ్ళాడు,
వచ్చిన తర్వాత చూద్దాము. ఇది పక్కన పెట్టేస్తున్నాను. దానిమ్మకాయ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పట్టుకొచ్చి ఇచ్చేసాడు చేతికి అయితేని. ఇప్పుడు నేనైతే ఇన్ని అయితే చేయనండి, ఒక బీట్రూట్ క్యారెట్ చేస్తాను. వీళ్ళు తాగుతారేంటి ఇన్ని పళ్ళ రసాలు ఉన్నప్పుడు? చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. కానీ ఇందులో అల్లం కూడా వేసుకుంటారండి, చిన్న ముక్క వేసుకుంటే మంచిదని. అయితే నేను ఇప్పుడు చెక్కేసి మళ్ళీ తీసుకొస్తాను. ఇదిగోండి బీట్రూట్ తోటి స్వీట్ కూడా చేసుకుంటారు చాలామంది. నేనైతే చపాతీ చేశాను, అలాగే జ్యూస్ కూడా చేశానండి, బాగుంటుంది. గుర్తుందా మీకు? మిల్క్ వేసి చేశాను. దీన్ని కొంచెం బాయిల్ చేయాలండి. బీట్రూట్ అయితేని బాయిల్ చేసి ఒక యాలక్కాయ వేసుకొని పాలు వేసుకొని జ్యూస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇందులో అయితే మనకి అచ్చంగా ఇంకా పాలకూర అలాంటివి కూడా చేసుకోవచ్చు అన్నమాట జ్యూస్ కింద. దీని ఇప్పుడు నేను ముక్కలు కోసేసాను కదా, క్యారెట్ కూడా చెక్కేసి అది కూడా కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. క్యారెట్ చూస్తే నేను మా చిన్నోడు ఆగమండి, ఒకటి నోట్లో పడిపోవాలన్నమాట. స్టార్ట్ చేద్దామా? ఇదిగోండి పిప్పు చూసారా? మొత్తం వాటర్ అంతా, దీంట్లో ఉన్న లిక్విడ్ జ్యూస్ అంతా కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. ఒక క్యారెట్ వేసాను కాబట్టి ఇలా ఉంది, ఇంకో క్యారెట్ వేస్తే ఇంకా ఫుల్ వస్తుంది. ఇదిగోండి జ్యూస్, క్యారెట్ జ్యూస్ కూడా మనకు వచ్చేస్తుంది చక్కగా. జ్యూస్ ఎంత రాలేదండి, వాళ్ళు చూసి ఇదేంటి ఇంత వచ్చిందన్నారు. ఒక క్యారెట్తో సరిపెడదాం అనుకున్నాను, అవ్వలేదు. పావు కేజీ క్యారెట్ వేసేస్తున్నాను, చూద్దాం. అసలు ఇందులో అయితే ఏమీ లేదు ఇంకా. మనకి 3 కాయలది వేసినా కూడా ఈ గ్లాసు రావడం కొంచెం చూద్దామండి ఎంత వస్తుందో. ఫుల్ అయితే రాలేదు కానీ పర్వాలేదు, జ్యూస్ అయితే బాగానే వచ్చింది. ఇంకా అది మొత్తం ఇంకా ఆ క్యారెట్లో ఉన్న పలుపులో ఉన్న జ్యూస్ మాత్రమే, మనం ఏ వాటర్ లిక్విడ్స్ వేయట్లేదు కాబట్టి. కలర్ చూడండి, ఆరెంజ్ కలర్ లేదు, కొంచెం తొక్కది తీసేసానండి. క్యారెట్ పైన తొక్కది ఉంటుంది కదా, అదంతా చెక్కేసి కట్ చేసేసాను. ఇప్పుడు బీట్రూట్ కూడా వేసేస్తాను. ఒక కాయ కోసాను కదా, ఇంకో 2 కాయలు కూడా కోసేస్తాను. అది చూసిన తర్వాత, ఆ జ్యూస్ చూసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది కాబట్టి మొత్తం బీట్రూట్ కూడా వేసేస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ అప్పుడప్పుడు తాగుతాంలేండి, కొంచెం లైట్గా నిమ్మరసం లేదా కొంచెం అల్లం వేసుకొని జ్యూస్ చేసుకుంటాం అన్నమాట. కట్ చేసేసి మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి మొత్తం ఈ కాయలు ముక్కలన్నీ కూడా వేసేసాను. చూద్దాము, ఆ ముక్క కూడా వేసాను. ఇదంతా జ్యూస్ వస్తుందో చూద్దాము. క్యారెట్ అయితే 3 కాయలు వేసింది, పెద్ద ఏమీ ఎక్కువేమి అనిపించలేదు. స్టార్ట్ చేస్తున్నాను. పెద్దగా ప్రెషర్ కూడా ఏం చేయక్కర్లేదండి, ఇలా అంటే చాలు. ఇదిగోండి బీట్రూట్ చూడండి, బీట్రూట్ జ్యూస్ ఏదో కొంచెం ఎక్కువ వస్తున్నట్టుంది. ఏమా దుంప వల్ల అంటావా? ఇదిగోండి పిప్పుగా వచ్చేస్తుంది. పుచ్చకాయది వచ్చింది, దానిమ్మకాయది వచ్చింది, క్యారెట్ది వచ్చింది, అలాగే లాస్ట్లో బీట్రూట్ మాట. జ్యూస్ మటుకి బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తాను. ఇందులోనే బీట్రూట్ జ్యూస్ ఎక్కువ వచ్చింది కదమ్మా, క్యారెట్ జ్యూసే తక్కువ వచ్చింది. ఇదిగోండి క్యారెట్ జ్యూస్ కావాలన్నా, బీట్రూట్ జ్యూస్ కావాలన్నా, లేదా పాలకూర జ్యూస్ కానీ ఏదైనా సరే పిప్పు పక్కకు వచ్చేస్తుంది,
దాంట్లో ఉన్న లిక్విడ్ అనేది మనకి ఇలా జ్యూస్ రూపంలో ఇలా వచ్చేస్తుంది బయటికి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే కాదండి, చెరుకు ముక్కలు కూడా మనం చక్కగా ఇంట్లోనే చెరుకు రసం తీసేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఎప్పుడైనా మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడైతే అసలు టేస్ట్ ఎలా ఉందన్నది మా వాళ్ళకి చూపించాలి కదా. బీట్రూట్ జ్యూస్ తాగుతామన్నారు కదా, నువ్వు తాగద్దులే, నీకెవరు చెప్పలేదులే, తాగుతారన్న వాళ్ళే తాగుతారు. ఓకేనా? ఎంత భయపడిపోతున్నాడో ఎక్కడ పట్టించేస్తానని. చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా బీట్రూట్ కూడా. రక్తం పడుతుంది కదా, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం పడుతుంది. గ్లాస్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. పిప్పు కూడా చూద్దామండి. ఇదిగోండి, ఇది నేను బయట ఏం పాడేను. ఇది ఫేస్ ప్యాక్ కింద కూడా వేసేసుకోవచ్చు, పైన ఉంది కాబట్టి ఇంకొంచెం పేస్ట్ కింద చేసుకొని మనం అయితే, లేదంటే కంపోస్ట్లోనే చేసేసుకోవచ్చు. మొక్కలకి వేస్తే గులాబీ మొక్కలు అది బెలే పోస్తాయి. పైన ఇంతంత హైబ్రిడ్ గులాబీ పువ్వులు ఉన్నాయి. వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, షూట్ చేయలేకపోతున్నాను. ఇంతంత పువ్వులు పూసేసినాయి అన్నీ కూడా ఒకేసారి చూపిస్తానులేండి. అది కూడా చూస్తూ ఉండండి, గార్డెన్ ఛానల్ కూడా చక్కగా మంచిగా హార్వెస్ట్లు వస్తున్నాయి. ఇప్పుడైతే మనం పుచ్చకాయ జ్యూస్ కూడా తీసి ఇందులో వేసేద్దాం. ఇదిగోండి, జ్యూస్లో అయితే ఒకదాని తర్వాత ఒకటి చిటుకులో అరగంటలో చేసేసానండి. 4 కూడాని. వేస్టేజ్ ఏమో ఇందులోకి వచ్చేసింది. ఇలా కూడా చూడండి ఒకసారి మీరు. మీకు ఐడియా ఉందా, సీసాల్లోని ఇసుకలతో వేసి దుబాయ్లో అది డెకరేషన్గా చేస్తారన్నమాట, గాజు సీసాలో. అలా మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమో పుచ్చకాయది, తర్వాత ఏమో దానిమ్మకాయది, తర్వాత క్యారెట్, తర్వాత బీట్రూట్. కదానా? బాగుందా? నాకు ఇప్పుడు వెనక తిరిగి చూస్తుంటే ఇలాగా అప్పుడు తెలిసింది ఇదేంటి బెల డిఫరెంట్గా వచ్చిందని. ఇదిగోండి, పిప్పి ఇందులోకి వచ్చేసింది. పుచ్చకాయ జ్యూస్ చేశాను, దానిమ్మకాయ చేశాను, బీట్రూట్ చేశాను, క్యారెట్ చేశాను. ఇదండి ఈరోజు అయితేనే వ్లాగ్. మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.